హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గ్రాడ్యుయేషన్ డే కోసం చెన్నై నుంచి ఎన్ని తిప్పలు పడి ఆంధ్ర వచ్చాను. అక్కడి నుంచి తిరిగి గ్రాడ్యుయేషన్ అటెండ్ అయ్యి మళ్ళీ ఎన్ని తిప్పలు పడి మళ్ళీ చెన్నై వచ్చాను అన్నది మీకు ఇవాళ నేను చూపిస్తాను. అప్పటికప్పుడు గ్రాడ్యుయేషన్ డే అని కాలేజ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఏదోలాగా కనెక్టింగ్ ట్రైన్స్ అయితే బుక్ చేసుకున్నాను. చెన్నై నుంచి విజయవాడ, విజయవాడ నుంచి మా ఇంటికి. కాకపోతే సెంట్రల్కి వెళ్ళాను. ఏదోలాగా ట్రైన్ అయితే దొరికింది. టైంకి రీచ్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. 4:30కి స్టార్ట్ అయితే 7:30కి ట్రైన్కి కరెక్ట్గా రీచ్ అయ్యాను. కరెక్ట్ టైంకి లాస్ట్ ట్రైన్ అయితే ఎక్కాను. ఇది ఎలాగో ప్యాసింజరే, స్లీపర్ ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదు. ఇంకా నిద్ర అయితే లేదు, ఫుల్ స్లీప్ వస్తుంది. అలాగే ఇంకా జర్నీ చేసుకుని వెళ్ళాను. కానీ గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళాలని ఏదో ఒక ఆశ ఉంది. సో అందుకే కష్టపడి అలా టికెట్స్ బుక్ చేసుకొని ఇబ్బంది అయినా ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాను. నా పక్కన ఎవరు వస్తారని భయపడ్డా కానీ లేడీసే వచ్చారు. అలా ట్రైన్ జర్నీ చేశాను. కానీ విండో సీట్ అయితే దొరకలేదు, సెంటర్ సీట్ ఇచ్చాడు. నిద్రపోతా ఎటు పడతానా అని భయం వేసింది నాకు. అలాగే పడుకొని మేలుకొని వెళ్ళాను. ట్రైన్ జర్నీ అయితే బాగానే గడిచిపోయింది. విజయవాడ వచ్చేసరికి చాలా లేట్ అన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. కానీ ఇక్కడ కొండలేంటో తెలియదు కానీ విజయవాడ రీచ్ అయ్యేసరికి కొండలు ఉన్నాయంటే చాలు అది విజయవాడే ఖచ్చితంగా. విజయవాడ రీచ్ అయ్యేసరికి ఆ కొండలు, ఆ వ్యూ, గ్రీనరీ చూస్తే ఎంత బాగుంటుందో. నాకైతే చాలా చాలా ఇష్టం. బాగా బోర్ కొట్టేసింది, ఇంకా నిద్ర వచ్చేసింది. కానీ నొప్పి వచ్చేసింది, ఎటు పడుకుంటాకి లేదు కదా అనుకుని ఇంక సర్లే అని చెప్పి అలా కొరియన్ డ్రామాస్ చూస్తూ అలా టైం గడిపేశాను. 3.5 hours ఎలా గడిచిపోయిందో నాకు తెలీదు. ఆల్మోస్ట్ నేను విజయవాడకి రీచ్ అవ్వడానికి ఇంకా 3.5 hours ఉంది అంతే. మొత్తం 7 hours జర్నీ ఆ ట్రైన్లోనే. నాకు 3.5 hours ఎలా గడిచిపోయిందో తెలీదు. కొరియన్ సిరీస్ చూస్తాను, ఆ సిరీస్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడాను. లాస్ట్కి ఇదంతా అయిపోయింది. సర్లే ఇంకెంతసేపు రానైనా అనుకుంటా అలా కూర్చున్నాను. ఈ గ్రాడ్యుయేషన్ డే అంటేనే పెద్ద తలకాయ నొప్పి అండి. అసలు చెన్నై నుంచి ఆంధ్ర జర్నీయే ఒక తలకాయ నొప్పి. ఎప్పుడు టికెట్లు దొరుకుతాయో తెలియదు. లీవ్ దొరికిన రోజున టికెట్లు దొరికిన రోజున లీవ్ దొరకదు. ఆ హెచ్ఆర్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి లాస్ట్కి లీవ్ దొరికిందిరా అనుకునే టైంకి ఆ టికెట్లేమో కన్ఫర్మ్ అవ్వవు, ఆర్ఏసీలోనే ఆగిపోతాయి. ఇంకొక పక్క ఏంటి, ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్నదో టెన్షన్ అయితే, బెర్త్ దొరికిందా లేదా అన్నది ఇంకొకటి. లాస్ట్ విజయవాడ అయితే వచ్చేసింది. బ్రిడ్జ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడే చాలాసేపు ఆపేశాడు, అదే చిరాకు వచ్చింది. విజయవాడ దగ్గరికి వచ్చేసరికి మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంకొంచెం సేపు అంటే అలానే కూర్చున్నా. నాకేంటో అర్థం కాదండి, ఎన్నిసార్లు నేను ఒక వారం విడిచి వారం ఇంటికి వెళ్తానే ఉండేదాన్ని. ఇప్పుడు ఒక వారం ఇక్కడ వర్క్ చేశానంటే ఒక వారం ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అలా చెన్నైకి వచ్చిన ప్రతిసారి చెన్నైకి వస్తున్నాను, ఒక వారం ఇక్కడ వర్క్ చేస్తాను, ఇంకో వారం లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, వర్క్ చేస్తాను, ఇంకో వారం లీవ్ తీసుకుని ఇంటికి. అలా మీలో చెన్నైలో జాబ్ చేసేవాళ్ళు అస్తమానం ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కమెంట్లో మెన్షన్ చేయండి. విజయవాడ అయితే రీచ్ అయిపోతున్నాను. విజయవాడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా 3 hours జర్నీ పడుతుంది. వెయిట్ చేస్తున్నాను. డాడీకి ఫోన్ చేసి చెప్పాను ఇంకా టైం పడుతుందని. నెక్స్ట్ విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ట్రైన్స్ కూడా సెట్ చేసుకున్నాను. లాస్ట్కి అయితే ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యాను. నా దరిద్రం ఏంటో తెలియదు కానీ ఫుల్ వర్షం అండి. రెడీ అయ్యాను, మంచిగా మొత్తం తడిచిపోయాను కాలేజ్కి వెళ్ళి దారిలోనే. లాస్ట్కి కాలేజ్కి అయితే చేరుకున్నాను. గ్రాడ్యుయేషన్ డే అయితే స్టార్ట్ అయ్యింది. అందరూ వచ్చేసరికి లేట్ అయింది, మనీ స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ అందరూ అయితే వాళ్ళు ఇచ్చిన ఆ క్యాప్ని ఎన్నిసార్లు సెట్ చేసుకున్నారంటే అసలు అది ఫేస్కి ఏమో సెట్ అవ్వట్లేదు. కానీ దాన్ని ఏదోలా పెట్టుకోవాలి, కానీ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. లాస్ట్కి అటు తిప్పి ఏదోలా పెట్టుకున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ అంతాను ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. తర్వాత గ్రూప్ ఫొటోస్ కూడా పిలిచారు.
గ్రూప్ వైజ్ అందరూ గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు. పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఒకరికొకరు చూపించుకుని అదిగో మా అమ్మాయి, ఇదిగో మా అబ్బాయిని ఎంతలా మురిసిపోతున్నారో. వాళ్ళ పేరెంట్స్ మురిసిపోతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా బ్యాచ్ అంతా కలిసి ఇప్పుడు మా బ్రాంచ్ దగ్గర ఫోటోలు దిగడానికి, అక్కడున్న జూనియర్స్కి మంచి హైప్ ఇవ్వడానికి వెళ్తున్నారు అందరూ. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫోజులు కొట్టుకుంటా వెళ్తున్నారు అందరూ. ఇంకోండి ఇక్కడ ఉన్న ఈ మహానుభావుడు చెప్తున్నాడు, ఏరో భోజనానికి వెళ్దాం పదండ్రా అని. భోజనానికి వెళ్ళాలి అంటే కనుక కోడ్స్ సబ్మిట్ చేసి భోజనానికి వెళ్ళమన్నారు. సో అందుకు మా బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అందరూ కొంచెం సేపు ఫోటోషూట్స్ అన్నీ చేసుకున్నారు. ఇలా ఈ క్యాప్ విసరడం గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది అని హ్యాపీగాను. ఇది ఒక ట్రెండ్లో ఉంది కదా, సో అది చేద్దామని చెప్పి వెళ్ళారు మా బ్రాంచ్ దగ్గరికి. జూనియర్స్ అంతా అలాగే చూస్తున్నప్పుడు కరెక్ట్గా వీడియో తీసుకున్నారు. మాదంటే మెకానికల్ బ్రాంచ్. ఆల్మోస్ట్ మెకానికల్ బ్రాంచ్ అంటే అబ్బాయిలంతా ఉంటుంది కదండి, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. సో అలా చేసుకున్నారు. నాకు ఒక బ్రాంచ్ అని కాదు, అన్ని బ్రాంచ్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే సివిల్లోనూ ఫ్రెండ్ ఉంది, తనకి సిల్వర్ మెడల్ వచ్చింది. పోస్ట్ దగ్గర ఫోటో తీయమంటే తీసా. ఇదండి గ్రాడ్యుయేషన్ డే అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా గడిచాను. ఇప్పుడైతే తిరిగి చెన్నైకి ప్రయాణం. బాబా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. తర్వాత స్టేషన్కి వెళ్ళాను. నాకు ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండాలని ఉంది, కానీ లీవ్ అయితే దొరకలేదు. ఎందుకంటే ఇప్పటికే నేను చాలా లీవ్స్ తీసుకున్నా, ప్రతిసారి ఇంటికి వస్తూనే ఉన్నాను. సాటర్డే సండే నాకు ఎలాగో హాలిడే కాబట్టి 1 డే లీవ్ తీసుకుని వచ్చాను నేను. ఇంట్లో అసలు ఉన్నట్టే లేదు, కానీ తిరిగి వెళ్ళాలి, తప్పదు కదా. కానీ పేరెంట్స్ని వదిలి వెళ్ళాలంటే బాధ అయిపోతుంది ప్రతిసారిను. నేను ట్రైన్కి ప్రతిసారి మా అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. నాకు మా అమ్మని చూసి నేను ఖచ్చితంగా ఏడ్చేస్తాను. ఆ ట్రైన్లో ఉన్నవాళ్ళు మా ఇద్దరిని చూసి వాళ్ళ పాపం ఏదో ఫీల్ అవుతారు. మాకు ఇది పెద్ద కామన్ అయిపోయింది వచ్చిన ప్రతిసారిను. ఫ్రైడే వచ్చాను ఇంటికి, సాటర్డే గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళాను, మళ్ళీ సండే ఈవినింగ్ తిరిగి వచ్చేసాను. ట్రైన్ అయితే ఎక్కేసాను, స్టార్ట్ అయింది. చాలా సేపు జర్నీ ఉంది. నేనైతే స్లీపర్ బుక్ చేసుకున్నాను రిటర్న్ అయ్యేటప్పటికి, లేకపోతే నా పిల్లలు అవుతుంది. కానీ ఇది కూడా కనెక్టింగ్ ట్రైన్. విజయవాడ వరకు ఒక ట్రైన్ సిట్టింగ్, దాని తర్వాత నుంచి ఇంకో ట్రైన్, లాస్ట్ చెన్నై అయితే వచ్చేసాను ఏదోలాగా. సెంట్రల్కి నా ట్రైన్ అయితేను వెళ్తున్నా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు అసలు సరిగ్గా పడుకోలేదు నైట్ కూడాను. ఇప్పుడు సబ్వేలో నడిచి వెళ్తున్నాను. లేకించి మళ్ళీ సబ్వే దాటిన తర్వాత ఎస్కలేటర్ ఎక్కితే పైకి వచ్చేస్తాను అవతల సైడ్కి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకుని వెళ్ళాలి. చెన్నై నుంచి ఆంధ్రాకి వెళ్ళటానికి నేను పడిన కష్టాలు అయితే ఇవన్నీ నా గ్రాడ్యుయేషన్ డే కోసం. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.